మెదక్ జిల్లాలో పురపాలక ఎన్నికల సరళికి సంబంధించిన వివరాలు మా ప్రతినిధి రామకృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారం అయితే ముగిసిందని చెప్పుకోవాలి. దాదాపు ఈ ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎక్కువగా ఇటు రాజకీయ ఉద్దండులు అయితే ఉన్నారని చెప్పుకోవాలి. ఆయా పార్టీల్లో తమ పురలో ఉన్నటువంటి ఆ సీటుని చైర్పర్సన్ కావచ్చు, చైర్మన్ కావచ్చు, ఆ పుర సంబంధించినటువంటి చైర్మన్ని కైవసం చేసుకునే విధంగా ప్రచారాలు అయితే జోరుగా కొనసాగించారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం 19 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇటు నూతనంగా చూసుకున్నట్లయితే ఇటు సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో 4 మున్సిపాలిటీలు, అంటే ఇప్పటి వరకు కూడా అవి గ్రామాల పరిధిలో ఉన్నాయి. ఇప్పుడు నూతనంగా తొలిసారిగా కూడా అక్కడ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. అంటే ఇప్పటికే ఈ పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి సంబంధించినటువంటి ఈ పార్టీ ఫిరాయింపు కేసు నడుస్తూ ఉన్న క్రమంలోనే అక్కడ అటు ఓటర్లు కావచ్చు, అటు పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, ఇటు తేల్చుకోలేని పరిస్థితి. అంటే ఆయన ఎటువైపు ఉన్నారని తెలుసుకోలేని పరిస్థితిలో అయితే మాత్రం ఈ ఎన్నికలు కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ పటాన్చెరు ఉమ్మడి మెదక్ జిల్లాలోని కీలకంగా పటాన్చెరు నిలిచింది. ఎందుకంటే ఇక్కడ ఇండస్ట్రియల్ ఏరియా ఎక్కువగా ఉంది. అంటే పారిశ్రామిక వాడ ఇక్కడ అత్యధికంగా ఆర్థిక లావాదేవీలు కూడా జరుగుతూ ఉంటాయి. ఆ క్రమంలోనే ఇక్కడ అత్యధిక ధనిక మున్సిపల్ ఎన్నికలు అని కూడా చెప్పుకోవచ్చు. అంటే ప్రలోభాలు కూడా ఇక్కడ ఎక్కువగా జరుగుతాయి. గతంలో చూసుకున్నట్లయితే పంచాయతీ ఎన్నికల సందర్భంలో కూడా అత్యధికంగా ఇక్కడి నుంచే తాయిలాలు అందినాయని కూడా కొంత ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే మున్సిపల్ ఎన్నికల వస్తున్న నేపథ్యంలోనే ఇప్పుడు అటు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు ప్రధానంగా తమ పార్టీలు ఆయా పార్టీలు తమ అభ్యర్థిని గెలిపించే విధంగా కూడా జోరుగా ప్రచారం కొనసాగించారు. అలాగే ఇటు సంగారెడ్డిలో చూసుకున్నట్లయితే ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఉన్నారు. అలాగే సీనియర్ నేత కాంగ్రెస్ జగ్గారెడ్డి ఉన్నారు. అయితే జగ్గారెడ్డి మాత్రం అధికారంలో ఉన్నాము, తాము ఎమ్మెల్యేగా లేకపోయినా కానీ మొత్తంగా ఆ 2 సీట్లు ఏదైతే ఈ సదాశివపేట అలాగే సంగారెడ్డి 2 సీట్లను కూడా కాంగ్రెస్ కైవసం చేసుకోవాలి, రేవంత్ రెడ్డికి గిఫ్ట్గా ఇవ్వాలని చెప్పి కూడా ఆయన ప్రచారం అయితే జోరుగా కొనసాగించారు. అలాగే ఇటు ప్రధానంగా చూసుకున్నట్లయితే సంగారెడ్డి అనేది అలాగే జహీరాబాద్ ఈ 2 కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. తమ ఉనికిని చాటుకోవాలని చెప్పి కాంగ్రెస్ చూస్తూ ఉంటే ఇటు బీఆర్ఎస్ మాత్రం తమ ఆధిక్యాన్ని నిలబెట్టుకోవాలని చెప్పి కూడా ఈ 2 అటు జహీరాబాద్ మున్సిపాలిటీలో అటు కోహీర్ జహీరాబాద్ నియోజకవర్గంలో జహీరాబాద్ కోహీర్ ఉన్నాయి. అలాగే సంగారెడ్డిలో చూసుకున్నట్లయితే సంగారెడ్డి సదాశివపేట మొత్తం 4 మున్సిపాలిటీలకు సంబంధించి హోరాహోరీగా ప్రచారాలు అయితే జరిగినాయి. ఇటు పక్కన చూసుకున్నట్లయితే ఆందోళన చూసుకున్నట్లయితే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అక్కడి నుంచి కూడా కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ మధ్య ప్రధానంగా పోటీ నెలకొందని చెప్పుకోవచ్చు. ఇక్కడ కూడా ప్రచారం జోరుగా కొనసాగింది. మాజీ మంత్రి హరీష్ రావు ఉమ్మడి మెదక్ జిల్లాకి కీలక నేతగా ఉన్నారు. ఆయన మాత్రం ఇటు ప్రధానంగా పటాన్చెరులోని 4 మున్సిపాలిటీల్లో దాదాపు 3 రోజుల పాటు అక్కడే దీక్ష వేసి మొత్తంగా ఆ పార్టీ కార్యకర్తలు కావచ్చు అలాగే ఓటర్లను కూడా ప్రసన్నం చేసుకోవడానికి అనేక హామీలు ఇచ్చారు. అదేవిధంగా గతంలో రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోవడం వలన తాము ఎలా నష్టపోయామని స్క్రీన్స్ వేసి వారికి వివరంగా వెల్లడించారు. అలాగే ఇటు జహీరాబాద్ చూసుకున్నట్లయితే జహీరాబాద్ మున్సిపాలిటీకి గత 6 సంవత్సరాల నుంచి కూడా ఎన్నికలు లేవు. అంటే ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలోనే ఈ పరిపాలన అయితే కొనసాగిందని చెప్పుకోవాలి. ప్రధానంగా ఎందుకంటే ఈ జహీరాబాద్ మున్సిపాలిటీ ఏర్పడిన సందర్భంలోనే పక్కన ఉన్న గ్రామాలు విలీన గ్రామాలని అయితే మాత్రం మున్సిపాలిటీలో చేర్చిన క్రమంలోనే హోతీకే బి అనే గ్రామస్తులు మాత్రం కోర్టులో ఈ ఫిర్యాదు చేశారు. అదే కేసు నడుస్తూ ఉంది. దాదాపు 6 సంవత్సరాల నుంచి కూడా ప్రత్యేక పాలన నడుస్తుంది తప్ప ఈ పరిపాలన రాజకీయంగా ఎలాంటిది లేదు. ఇప్పుడు తొలిసారిగా అయితే మాత్రం 6 సంవత్సరాల తర్వాత మాత్రం ఈ పోలింగ్ జరుగుతూ ఉంది. అటు నారాయణఖేడ్ చూసుకున్నట్లయితే సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో మాత్రం ఇద్దరు అంటే ఎంపీ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ఇద్దరు కూడా అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే ఉన్నారు. తమ ఆధిక్యాన్ని అలాగే తమ పార్టీని నిలబెట్టుకోవడానికి అయితే తీవ్రంగా శ్రమించారని చెప్పుకోవచ్చు. అట్లాగే బీజేపీ నుంచి బీబీ పాటిల్ మాజీ ఎంపీ ఉన్నారు. ఆయన కూడా తమ ఉనికిని చాటుకోవడానికి అయితే మాత్రం తీవ్రంగా శ్రమిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక మెదక్ జిల్లాలో చూసుకున్నట్లయితే ఇటు మెదక్ మొత్తం 4 మున్సిపాలిటీలు ఉన్నాయి. మెదక్, నర్సాపూర్, రామాయంపేట, తూప్రాన్. అయితే మెదక్లో మైనంపల్లి రోహిత్ రావు అలాగే తన తండ్రి అయినటువంటి మైనంపల్లి హనుమంతరావు క్షేత్రస్థాయిలో పర్యటించి తమ ఓటు
హక్కుని కాంగ్రెస్ కేసి గెలిపించాలని చెప్పి కూడా అభ్యర్థించారు. అలాగే ఆ కాంగ్రెస్ ప్రచారం జరిగిన వెంటనే బీఆర్ఎస్ కూడా ప్రచారం చేసింది. అలాగే బీఆర్ఎస్ తరపు నుంచి అయితే మాత్రం కీలక హరీష్ రావు అయితే మాత్రం ఆ మెదక్ జిల్లాలోనే దాదాపు 4 నుంచి 3 రోజుల పాటు కంటిన్యూగా ప్రచారం నిర్వహించారు. అంటే మెదక్ జిల్లా రాష్ట్రంలోనే కీలకంగా నిలబడే ఒక ప్రధానంగా అంశం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎన్నికలు జరిగిన నేపథ్యంలో అంటే పంచాయతీలు కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, ఇప్పుడు ఏదైనా సరే తమ బీఆర్ఎస్ పార్టీ తమ ఉనికిని చట్టుకోవాలని చూస్తూ ఉంటాయి. అలాగే సిద్దిపేట జిల్లాలో 4 నియోజకవర్గాలు ఉన్నాయి. అటు గజ్వేల్ కావచ్చు, దుబ్బాక కావచ్చు, చేర్యాల, హుస్నాబాద్, ఇక్కడ కూడా బీఆర్ఎస్ తమ ఉనికి చాటుకోవడానికై చూస్తుంది. కాంగ్రెస్ మాత్రం మొత్తంగా అటు మంత్రి వివేక్ వెంకటస్వామి అయితే మాత్రం ప్రచారం చేశారు. ఈ ప్రచారాలు అయితే మాత్రం ముగిసిన నేపథ్యంలోనే రేపు ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించిన అధికారులు అయితే ముమ్మరం చేశారు. ఆ సంబంధించినటువంటి పోలిట్ బ్యాగ్స్లు అయితే మాత్రం కేంద్రాలకు చేరుకుంటాయి. ఎల్లుండు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అయితే మాత్రం ఈ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి సన్నద్ధమై ఉన్నారు. ఓటు